ఏమిటి 2 రోజుల క్రితమే మన జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకున్నాం. అవును. ఏదో ఒక దశ దిశ లేకుండా వెళ్తున్నాడు ఏమిటిది? నిన్న కొంచెం మార్పు కనిపిస్తున్నట్టు అనిపించింది. ఆ మార్పు ఎలాంటి మార్పు? ఎటువైపు ఏమిటి? కార్యకర్తలారా మీరు అప్రమత్తంగా ఉండాలి. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే పేరుతో అక్కడ మన ఓట్లు తొలగించేటువంటి ప్రమాదం ఉంది. స్టాలిన్కి జరిగిన ప్రమాదం అదే అని నేను భావిస్తున్నాను. వైఎస్ఆర్సీపీ ఏదైనా తన ట్రాక్ మార్చుకుంటోందా? ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ప్రజలని కలవటానికి ఉత్సాహపడాలి, ప్రజల్లోకి వెళ్ళటానికి చొరవ చూపించాలి. నమస్తే, తెలుగు వన్ న్యూస్‌కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి నిన్న విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడిన అంశాలు, అతని వైఖరి ఏ రకంగా ఉండబోతుంది అనేది కొంత డైరెక్షన్ ఇచ్చినట్లు కనపడుతుంది. దీనికి సంబంధించి విశ్లేషించేందుకు భరద్వాజ్ గారు మనతో ఉన్నారు. నమస్కారం భరద్వాజ్ గారు. నమస్తే అండి. ఏమిటి 2 రోజుల క్రితమే మన జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకున్నాం. అవును. ఏదో ఒక దశ దిశ లేకుండా వెళ్తున్నాడు ఏమిటిది అవును. అని చెప్పేసి. నిన్న కొంచెం మార్పు కనిపిస్తున్నట్టు అనిపించింది. ఆ మార్పు ఎలాంటి మార్పు? ఎటువైపు ఏమిటండి? అంటే మొదటిసారిగా ఆయన ఒక కొత్త పదాన్ని వాడాడు ఆయన. ఎప్పుడూ కూడా ఆయన నిజానికి లాస్ట్ టైం ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. అవును. నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ కాదది. యాక్చువల్‌గా అవును. ఆయన కార్యకర్త క్యాడర్‌తో సమావేశం, విస్తృత కార్యకర్తల స్థాయి సమావేశం. సమావేశం. క్యాడర్‌తో మాట్లాడే అవును. ప్రయత్నం చేశాడు. అది వీడియో మనం చూసాం. అవును. లైవ్ ఇచ్చారు వాళ్ళు. లైవ్ ఇచ్చారు. లైవ్ ఇచ్చారు. ఆ లైవ్ ఇచ్చినటువంటి సందర్భంగా అందులో ఆయన నుంచి ఎక్స్‌పెక్ట్ చేయనటువంటి ఒక డైలాగ్ దొర్లింది. దాంతో ఈయన ఏదన్నా రూట్ మారుస్తున్నాడా అని ఒక చిన్న అంటే సందేహంతో పాటు ఒక ఆశ కూడా చిగురించిన పరిస్థితి. ఓకే. అంటే ఇప్పటి వరకు ఆయన ఎన్నడూ ఎన్‌డీఏ వైపు కన్నెత్తి చూసిన సందర్భం లేదు. మొన్న జరిగినటువంటి ఏది పార్లమెంటు సమావేశాల సందర్భంగా కూడా ఈ డీలిమిటేషన్ బిల్లు మీద కూడా వాళ్ళు అనుకూలంగానే వెళ్లారు. అవును. అనుకూలంగానే వెళ్లారు. చాలా స్పష్టంగా తెలుగు మీడియాలో పర్టిక్యులర్‌గా సోషల్ మీడియాలో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అనే మాట దొర్లింది. హ్మ్. దొర్లింది. చాలామంది ఆ వ్యాఖ్యానం చేశారు. అవును. ఇటువంటి పరిస్థితుల్లో మొదటిసారిగా ఈయన కొంచెం వ్యతిరేకంగా వెడుతున్నాడా? ఇప్పుడిప్పుడే కొంచెం ఐ ఓపెనింగ్ మొదలైంది ఆయనకి. అంతేనా? దారి తప్పుతున్నాడు. దారి అంటే దారిలోకి వస్తున్నాడా? దారిలోకొస్తున్నాడా? ఓకే. ప్రతిపక్షంగా తన్ని తాను అంటే స్వస్వరూప జ్ఞానం అంటాం మనం. ఓకే. ఆ అంటే తానేమిటో తనకు తెలుస్తోందా ఓకే. అనేది డౌటు. అది ఏమిటంటే ఆయన మాట్లాడింది సర్ మీద ఆయన నోరు విప్పాడు. అవును. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే పేరుతో ఎన్నికల సంఘం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమం అధికారంలో ఉన్నటువంటి ఎన్‌డీఏకి అనుకూలంగా నడుస్తోంది. అలాగే రాజ్యాంగ సంస్థ అయినటువంటి ఎలక్షన్ కమిషన్ టోటల్‌గా కేంద్ర ప్రభుత్వ విభాగంగా మారిపోతోంది. అలాగే కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీ విభాగంగా మారిపోతోంది అనేది జాతీయ స్థాయిలో వచ్చినటువంటి ప్రధాన విమర్శ. అవును. దాని మీద ఒక పోలింగ్ బూత్ యూనిట్‌గా తీసుకుని సర్ ఎంటర్ అయిన తర్వాత జరిగినటువంటి వ్యవహారాల గురించి ఓటర్ల జాబితాని ముందు పెట్టి, పాత ఓటర్ల జాబితాని ముందు పెట్టి, ఒక లైవ్ ప్రజెంటేషన్ ఇచ్చాడాయన రాహుల్ గాంధీ. అవును. ఏది మైసూరులో ఒక పోలింగ్ బూత్ పరిధి తీసుకొని చేశాడాయన. అవును. చేసిన సందర్భంగా ఆయన చాలా సెన్సేషనల్ విషయాలు చెప్పాడు ప్రపంచానికి. లోక్సభ ఎన్నికల తర్వాత. లోక్సభ ఎన్నికల తర్వాత. అవును. అది అప్పుడు జగన్మోహన్ రెడ్డి దాని మీద ఒక్క మాట మాట్లాడలేదు. మాట్లాడలేదు. తన స్టాండ్ ఏమిటో చెప్పలేదు. చాలా సందర్భాల్లో ఆయన దృష్టికి విలేకరులు తీసుకెళ్ళినప్పుడు కూడా ఆయన స్పందించలేదు. వాళ్ళ చెల్లి షర్మిల కూడా ప్రశ్నించింది కదా! దీని మీద నీ వైఖరి ఏంటని? అవును. ఆమె కూడా అప్పుడు కూడా ఆయన స్పందించలేదు. రెస్పాండ్ అవ్వలేదు. కానీ మొదటిసారి ఆయన నిన్న ఆ ప్రస్తావన చేశారు. చేసి కార్యకర్తలారా మీరు అప్రమత్తంగా ఉండాలి. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే పేరుతో అక్కడ మన ఓట్లు తొలగించేటువంటి ప్రమాదం ఉంది. స్టాలిన్‌కి జరిగిన ప్రమాదం అదే అని నేను భావిస్తున్నాను. అవును. అలాగే మమతా బెనర్జీకి జరిగినటువంటి ప్రమాదం కూడా అదే అని నేను భావిస్తున్నాను అని చెప్పాడాయన. ఉదాహరణతో సహా చెప్పాడు. ఆ నియోజకవర్గాలు ఎన్ని ఓట్లు పోలైనయి, ఎన్ని ఓట్లు తీశారు, అవును. వీళ్ళు వీళ్ళు ఎన్ని వేల తేడాతో ఓడిపోయారు. వచ్చిన మెజారిటీ అవును. ఏమిటి? ఆ మెజారిటీకి
అక్కడ రద్దయిన ఓట్లకి, తొలగించిన ఓట్లకి. తొలగించిన ఓట్లకి మధ్య ఉన్నటువంటి లింకు, ఆ! సంఖ్యాపరంగా దానికున్నటువంటి పోలిక చెప్పి, ఇలాంటి ప్రమాదం ఇక్కడ కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి బూత్‌ని మీరు జాగ్రత్తగా కాపాడుకోండి. మన ఓటర్లెవరో మీకు తెలుసు. అది మాత్రమే కాదు, అక్కడ ఓటర్ల జాబితా సవరణ పేరుతో వచ్చి, ఆ ఓట్ల తొలగింపు కార్యక్రమం అనేది చాలా ఇంటెన్సివ్‌తో జరుగుతోంది. ఇంటెన్సివ్ అంటే అదే. ఓట్ల తొలగింపు మీద కేంద్రీకరణ. ఆ కేంద్రీకరణని మొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి ప్రస్తావించటం అనేది వైఎస్ఆర్‌సీపీ ఏదైనా తన ట్రాక్ మార్చుకుంటోందా అనే దానికి ఒక సింబల్‌గా నేను సంకేతంగా. అనుకుంటున్నాను. ఒక సంకేతంగా. ఈ ఇది విస్తృతం అవుతుందా? పైగా ఆయన క్యాడర్‌తో మాట్లాడాడు. అవునవును. ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ప్రధాన ఆరోపణ ఏంటంటే, ఆ పార్టీ మీద కూడా వాళ్ళెవరూ కింది స్థాయి క్యాడర్‌కి యాక్సెస్ ఇవ్వటం గానీ, రెగ్యులర్ టచ్‌లో ఉండటం గానీ, ప్రజల నుంచి సమస్యలు వినటానికి వినయపూర్వకంగా వ్యవహరించటం గానీ, అలాంటివి ఎప్పుడూ కనిపించలేదు. ఆ! పర్టిక్యులర్‌గా అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ పోకడ కొంచెం విచిత్రంగా మారింది. పెడపోగడలు. అంతే. అంటే అసలు ఎవరితోనూ నాకు ప్రమేయం లేదు అన్నట్టుగా అవును. ఉండేవాడాయన. అవును. అవును. ఎవరికీ యాక్సెస్ ఇచ్చేవాడు కాదు. జిల్లా పార్టీ అధ్యక్షులు కూడా ప్రాధేయపడాల్సినటువంటి పరిస్థితి. అపాయింట్‌మెంట్ కోసం. అపాయింట్‌మెంట్ కోసం. ఎమ్మెల్యేలకి అపాయింట్‌మెంట్లు లేవు. ఎవరికీ అపాయింట్‌మెంట్లు లేవు. మంత్రులకి లేవు. ఎప్పుడైనా ఆయన కేబినెట్ సమావేశం పెట్టినప్పుడు నవ్వుతూ ఒక నమస్కారం పెట్టి మళ్ళీ ఆయన షెల్‌లోకి ఆయన వెళ్ళిపోయేవాడు. ఎలా ఈయన్ని కాంట్రాక్ట్ చేయటం అనేది అర్థమయ్యేది కాదు. దుబాసీలాగా ఈయన వ్యవహరించేవాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఎవరు ఏది చెప్పుకోవాలన్నా ఈయన దగ్గర చెప్పుకుంటే, ఈయన కమ్యూనికేట్ చేస్తాడేమో అని ఒక హోపు. ఈయన కమ్యూనికేట్ చేశాడో లేదో వీళ్ళకి క్లారిటీ ఉండదు హ్మ్. తర్వాత. ఏవండీ చెప్పారా అని అడగడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఈయన్ని కలవటం కష్టం. ఆయన్ని కలవాల్సిన వాళ్ళందరూ ఈయన దగ్గర మోహరించేవాళ్ళు. ఇప్పటికీ అదే పరిస్థితి ఆ పార్టీలో. హ్మ్. కనుక ఎలా అంటే ఒక ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ప్రజలని కలవటానికి ఉత్సాహపడాలి. ప్రజల్లోకి వెళ్ళటానికి చొరవ చూపించాలి. అలాంటిది ఈ పార్టీ ఏమిటి ముడుచుకుపోయి ఉంటోంది ఈ 2 ఏళ్ల నుంచి. పైగా ఆయన బయటకొచ్చిన ప్రతిసారి 2 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, అవును. 2 ఏళ్ళు కళ్ళు మూసుకోండి నేనొస్తున్నాను, నేను చూస్తాను అని మాట్లాడుతున్నాడు. ఈ డైలాగ్ కూడా జనాలకి బోరింగ్‌గా మారింది. ఏం మాట్లాడుతున్నాడు? ఎలా వస్తాడు? ఈయన ప్రమేయం లేకుండానే గెలుస్తాడా? హ్మ్. అంటే ఏదో అదృశ్య శక్తి తనని గెలిపిస్తుందని అనుకుంటున్నాడా? అని జనాలు మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. నిన్న ఆయన సర్ గురించి మాట్లాడిన సందర్భంగా మొదటిసారి ఆయన నేల మీద నిలబడే ప్రయత్నం చేస్తున్నాడు. ఓకే. అంటే నడక మొదలుపెట్టిన పిల్లవాడిని చూసి, ఒక 7, 8 నెలల పిల్లవాడు నడక మొదలుపెట్టడానికి లేచి నడిచే ప్రయత్నం చేస్తే, తల్లిదండ్రులు ఎంత ఆశ్చర్యంగా చూసి ఆనందపడతారో, నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని చూసి అలాంటి ఆనందం కలిగింది ఆ క్యాడర్‌కి కేడర్‌కి. పర్వాలేదు మన నాయకుడు కొంచెం దిగొస్తున్నాడు. నేల మీద నిలబడే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ఇంకొంచెం ముందుకు అడుగేస్తే, ఒక ప్రతిపక్షంగా మన్ని జనం గుర్తించడం మొదలుపెడతారు. ఇప్పుడు వీళ్ళు జనంలోకి వెళ్లి చెప్పాలి. అంటే సర్ అనే పేరుతో ఈ ఓట్ల సవరణ కార్యక్రమం జరుగుతోంది. మీరు అప్రమత్తంగా ఉండండి. మీ ఇంటి దగ్గరికొచ్చేటువంటి వ్యక్తులతో మీరు ప్రాపర్‌గా ఎన్యూమరేటర్స్ పేరుతో అవును. వస్తారు. అవును. ఆ వచ్చిన వాళ్ళతో మీరు ఎలా వ్యవహరించాలి అనేది వీళ్ళు రిహార్సల్ ఇవ్వాలి వాళ్ళకి. కాబట్టి ఈ రిహార్సల్ ఒక ప్రోగ్రామ్ ఇచ్చాడు కేడర్‌కి కనీసం. అవును. ప్రోగ్రామ్ ఇవ్వటం అనేది ఒక ఆనందకరమైనటువంటి పరిణామం. గొప్ప పరిణామం అది. అంతే డెఫినెట్‌గా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య కొంచెం బయట కనిపించటము, ప్రెస్ మీట్ పేరుతోనో, మరో పేరుతోనో కనిపిస్తున్నాడాయన. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఒక్క ప్రెస్ మీటు లేదు. లేదు. ఒక్క ప్రెస్ మీట్. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ మీద అదే విమర్శ ఉంది. అవును. ఆయన ప్రెస్ మీట్లు పెట్టరు. ఆయన తనకు అనుకూలమైన వాళ్ళతో ఇంటర్వ్యూలు చేయించుకుంటారు. లీకులే. ఇంటర్వ్యూలు కూడా ఆయన ఓకే. ఎవరికీ అవును. ఇంటర్వ్యూ ఇవ్వడు. ఆయన చేయించుకుంటారు. ఆయనకు అనుకూలమైన వాడు, ఆయన సర్టిఫై చేసిన వాళ్ళతో ఇంటర్వ్యూలు చేయించుకుంటాడాయన. అంతే తప్ప ఎవరైనా వెళ్లి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నామంటే ఆయన ఇవ్వడు. మొన్న నార్వేలో జరిగింది అదే గదా! అవునవును.
నేను మాట్లాడతాను మీతో, నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాను అని జర్నలిస్ట్ అడిగితే, కనీసం ముఖం చూపించకుండా వెళ్ళిపోయాడాయన. తల తిప్పి చూడలేదు అటువైపు. చాలా స్టాటిక్‌గా వెళ్ళిపోయాడు అలా. ఏమిటి ఇంత శిలా సదృశ్యంగా వెళ్ళిపోతున్నాడు ఈయన అని ప్రపంచం అంతా మాట్లాడింది. అయినప్పటికీ ఆయనేం పట్టించుకోలేదు. మర్నాడు అక్కడున్నటువంటి భారత దౌత్యాధికారి ఒకాయన మీడియా ముందుకొచ్చి, "మేము చెప్పాల్సిన అవసరం లేదు. మా ఆచరణ నుంచి మీకంతా అర్థమవుతుంది. అర్థం చేసుకోండి" అని ఒక వేదాంత భాష మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి కూడా అలాగే బిహేవ్ చేసేవాడు అధికారంలో ఉండగా. నేను, నా ఓటర్లు, నా వీళ్ళు వాలంటీర్లు. ఇది ఆయన ట్రయాంగిల్ లవ్ స్టోరీ. నేను ప్రజలకి మీట నొక్కుతున్నాను, డబ్బులు పడుతున్నాయి. అక్కడ మా వాలంటీర్లు వాళ్ళని చూసుకుంటున్నారు. వాళ్ళు నాకు ఓటేస్తారు. కంప్యూటరు, ప్రజలు, వాలంటీర్లు అంతే. మూడే. మిగిలిన వాళ్ళెవ్వరితోనూ సంబంధం పెట్టుకోలే ఆయన. ఎమ్మెల్యేతో అందరూ బైపాసే. మొత్తం లోకల్ అంటే ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీ మనుషులందరూ బైపాస్ అయిపోయారు. వాళ్ళు బైపాస్ అయిపోయామని ఫీల్ అయ్యారు. ఆ ఫీల్ అవ్వటం వలన దాని ప్రభావం కూడా ఆయన ఓటమి మీద ఉంది. అంటే ఇప్పుడు ఇవన్నీ మర్చిపోయి దిగి వస్తున్నాడు, వాస్తవాలు గుర్తిస్తున్నాడు. ఇప్పుడు అనుకోవచ్చా? నెమ్మదిగా ఆయనలో ఏదో మార్పు మొదలైనట్టుగా కనిపించింది నాకు. లీలగా. లీలగా. అంటే ఇది పూర్తి స్థాయి మార్పు అని అనుకోగలమా అనేది కూడా డౌటే. అంటే ఆయనలో ఎక్కడో వెస్ట్ బెంగాల్‌లో జరిగిన మార్పు, ఆ తర్వాత తమిళనాడులో జరిగినటువంటి మార్పు ఎక్కడో ఆయనలో ఒక కదలిక తెచ్చినాయి. అంటే పర్టిక్యులర్‌గా స్టడీ చేసుంటాడు. ఎందుకు ఓడిపోయి ఉంటారు అనే దగ్గర ఆయనకి అది అందింది. ఆ నాడే అందింది. అక్కడ సీరియస్‌గా ఇది జరిగి ఉండొచ్చు. అంటే వాళ్ళకి వచ్చినటువంటి తగ్గినటువంటి ఓట్లు, అవతల వాళ్ళకి వచ్చిన మెజారిటీ, వీళ్ళు కోల్పోయిన ఓట్లు, ఈ లెక్కలేవో కొంచెం దగ్గరగా కనిపించినాయి. ఇప్పుడు ఆయన చెప్పిన లెక్కలు కూడా అండి, వెస్ట్ బెంగాల్ అంటే మమతా బెనర్జీకి పడే ఓట్లు, ఆ వర్గం ఓట్లు ఏవో కొంత ఐడెంటిఫై చేసి తీసేసి ఉంటారు. తమిళనాడులో తీస్తే వాళ్ళ పార్టీ రాలేదు కదా, ఏఐడిఎంకే రాలేదు. మధ్యలో మూడో ఆయన వచ్చాడు. మూడో మూడో ఆయన వచ్చాడు. మూడో ఆయన ఎమర్జ్ అయ్యాడు. ఎమర్జ్ అయ్యాడు. అంటే ఏదేమైనా సర్ వల్ల ప్రమాదం ఉంది నాకు అన్నది సర్ మాత్రం అంటే గుర్తించాడు జగన్మోహన్ రెడ్డి. సర్ అనేది వాళ్ళు సీరియస్‌గానే చేస్తున్నారు అనేది ఒకటి. రెండోది బహుశా నేను అనుకోవడం, వెస్ట్ బెంగాల్ అనేది ఆయనకి సీరియస్ థ్రెట్‌లా కనిపించి ఉండొచ్చు కూడా. ఎందుకంటే క్రమంగా నిజానికి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న కొంతమంది రాజకీయ నాయకుల్లో కూడా ఈ పురుగు మొదలైంది. అంటే వెస్ట్ బెంగాల్‌లో భారతీయ జనతా పార్టీ తానుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం, తర్వాత మొన్న నరేంద్ర మోడీ గారు హైదరాబాద్‌లో జరిగినటువంటి సభలో, తెలంగాణలో నేను అలాంటి ప్రమాణ స్వీకారంలో పాల్గొనాలనుకుంటున్నాను అని చెప్పిన మాట, అవును. కర్ణాటక ఆపరేషను, కేరళలో ఇప్పుడు వీళ్ళు గెలిచి ముగ్గేస్తారు. రేపు ఆ ముగ్గుల్ని స్వాగత గీతాలుగా మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం అని వ్యాఖ్యానం చేశాడాయన. ఇవన్నీ చూస్తుంటే ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు వాళ్ళ కంట్రోల్‌లో ఉన్నాయి గానీ, వీళ్ళల్లో ఒక చిన్న బెరుకేదో మొదలైందా క్యాడర్‌లో అనేది ఒక డౌటు. ఎందుకంటే బీజేపీ తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాలు ఎక్కడైనా మొదలుపెడుతుందా అనే భయం ఏదో మొదలైంది. ఆ భయం బహుశా జగన్మోహన్ రెడ్డిలో ప్రవేశించిందేమో అని ఒక డౌటు. ఓకే. అందుకని సర్ పట్ల అప్రమత్తంగా ఉండండిరా అని చెప్పి క్యాడర్‌ని చెప్పాడే. తర్వాత రెండో అంశం ఏంటంటే, ఆయన అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ఎమ్మెల్యేలకి, వాళ్ళ నాయకులకి, స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం ఏకగ్రీవం కావాలి, ప్రజలు మనల్ని గెలిపించాలి అవును. అనేది చెప్పాడు ఆ రోజు. ఇవాళ ఏకగ్రీవం కావడానికి వీలు లేదని ఇవాళ చెప్తున్నాడు. దానికి దీనికి మనం ఎట్లా చూడొచ్చు ఆ రెండింటిని? అంటే జనరల్‌గా భోజరాజు సింహాసనం కథే అది. అంటే అక్కడున్నప్పుడు ఒక మాట, దిగిన తర్వాత ఇంకో మాట మాట్లాడటం. అంటే ఒక తోటలో ఒక తోటమాలి, అక్కడికొచ్చిన సైన్యం, "మేము చాలా యుద్ధం చేసి అలసిపోయి ఉన్నాం. మీ తోటలో పళ్ళు తింటామంటే" తినమన్నట్ట. తింటూ ఉండగా ఆ ప్లేస్ మారి, "మీరెవరు నా తోటలోకొచ్చి తినటానికి"
అంటే ఆ ప్లేస్‌లో ఉన్నప్పుడు ఒకలా, బయటకు వచ్చినప్పుడు ఒకలా మాట్లాడుతున్నాడు ఏంటని తవ్వితే అక్కడ సింహాసనం ఉందట. భోజరాజు ఓకే. సింహాసనం. దాని మీద ఉన్నప్పుడు అతను తినొచ్చు. ధర్మబద్ధంగానే ఉంటున్నాడు. దిగిన తర్వాత స్వార్థం ప్రవేశిస్తోంది అతనిలో అని చెప్పి కథ అది. అలా అధికారంలో ఉండగా ఒక మాట. అంటే అధికారంలో ఉండగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నిక జరుగుద్ది ఏకగ్రీవమే. విపక్షం ఎంటర్ కాకూడదు. అంటే ఏకగ్రీవం చెయ్యాలి అనటం వెనకాల ఇంటెన్షన్ ఏంటంటే, వాళ్ళని జీరో చెయ్యాలి అనేటువంటి కాన్సెప్ట్. ఇక్కడ ఇప్పుడు గనక ఏకగ్రీవం అంటే వాళ్ళకి ఏకగ్రీవం అవుతుంది. ఈయన జీరో అవుతాడు. అందుకని ఏకగ్రీవాలని మనం ఎంకరేజ్ చేయకూడదు. మనం జొరబడాలి. మనం జొరబడాలి అని చెప్పడం అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో అప్రమత్తంగా ఉండండి. మనం ఇక్కడి నుంచి పునాది బిల్డ్ చేయాలి అనేటువంటి అభిప్రాయాన్ని క్యాడర్‌కి చెప్పడం కూడా గొప్ప విషయమే. జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాటలు చెప్పడం కూడా వింతగానే అనిపించింది నన్ను. నిన్నంతా వింతగానే ఉంది. అవును. టోటల్ ఆయన ఇప్పుడు ఆయన మాట్లాడిన ఈ మధ్య పద్ధతి. ఏం చేసినా వింతగానే ఉంటుంది. అవును. పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించి మా తాతని, మా నాన్నని చంద్రబాబు చంపేశాడన్నది వింతగానే ఉంది. అవును. ఇప్పుడు ఇవాళ ఎప్పుడు లేనిది రాహుల్ గాంధీ, తర్వాత మన దగ్గర పరకాల ప్రభాకర్ నెత్తి నోరు పెట్టుకొని మొత్తుకుంటున్నారు వాళ్ళు. అవును. ఈ సర్రు దీనివల్ల ప్రమాదం ఉంది అని. అన్ని విపక్షాలు దాని మీద మాట్లాడుతున్నాయి. అవును. ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్పు మినహాయిస్తే. అవును. ఇక్కడ కేసీఆర్ వాళ్ళు కూడా మొత్తుకుంటూనే ఉన్నారు. అవును. డెఫినిట్‌గా. కానీ తాజాగా జగన్మోహన్ రెడ్డి ఒకసారి ఎక్నాలెడ్జ్ చేశాడు. కళ్ళు తెరిచాడు అనొచ్చా? ఎక్నాలెడ్జ్ చేశాడు. ఓకే. జస్ట్ ఎక్నాలెడ్జ్ చేశాడు. క్యాడర్‌కి మీరు అప్రమత్తంగా ఉండండి అని చెప్పడంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం జొరబడాలి. ఎన్నికల్లో జొరబడాలి. మనం విజయాలు సాధించాలి. ఈ విజయం మనకి రాబోయే విజయానికి ఏదో మేరకు దోహదపడాలి అన్నట్టుగా చెప్పాడాయన. ఆ మోటివేషన్ ఇవ్వటం అనేది జనాలకు అంశం. కొత్తగా అనిపించింది. వాళ్ళ క్యాడర్‌కి. వాళ్ళు నిజానికి ఇప్పుడు నిన్న సమావేశం నుంచి బయటకొచ్చినటువంటి క్యాడర్‌తో విడిగా గనక ఎవరైనా ఇంటరాక్ట్ అయితే, మీడియా పర్సన్ ఎవరైనా ఇంటరాక్ట్ అయితే, మేము కొత్త జగన్‌ని చూసిన అనుభూతి కలిగింది అది కనిపించింది వాళ్ళలో. అని చెప్పేవాడు. బయటకు వచ్చిన నాయకుల్లో ఇప్పుడు ఆ నాని, కొడాలి నాని, పేరు నాని వీళ్ళు బయటకు వచ్చి అక్కడక్కడ మాట్లాడే మాటలు ఆ ఇది కనిపించింది కొంచెం. డెఫినెట్‌గా. వాళ్ళలో కొంచెం కదలిక కనపడింది. జగన్మోహన్ రెడ్డిలో ఉన్నటువంటి మార్పుని వీళ్ళ వాళ్ళు ముఖాల్లో కనపడింది. వాళ్ళు కొంచెం స్వాగతించారు. స్వాగతించారు. ఒక రిలాక్సేషన్ సరే. వచ్చింది వాళ్ళకి. చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారు ఈ అడుగులు ఎటేస్తాడో, అతను వేస్తున్న ప్రస్తుతం నిలబడ్డ దారి నుంచి పక్కకు వస్తాడా, లేకపోతే అదే దారిలో మళ్ళీ వెళ్తాడా అనేది మళ్ళీ వేచి చూద్దాం.